నీరసం వచ్చేసిందిరా బాబు. దొబ్బి తాగితే ఇలాగే ఉంటదిరా. రావుగా ఏదో అమ్మాయి కనబడింది డిప్రెషన్ లో తాగాం. ఆ మాత్రం దానికి గడవడెందుకు? ఏదోటి చెప్తా ఉంటావు మరి. ఎక్కడికి వెళ్తున్నారు? ఏంటిది? బిల్. ఏంటి అన్యాయం, ఏంటి దారుణం? ఎవరో గుద్దారు, ఎవరో తీసుకొచ్చారు, మీరు ట్రీట్మెంట్ చేశారు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసి అమ్మ బిల్ కట్టమంటే ఎందుకు కడతాం, ఎలా కడతాం? డబ్బులు ఇచ్చి. అబ్బా చా డబ్బులు మా తెలద మరి. మీ డబ్బులు సంపాదించాలంటే ఎన్ని బస్ స్టాండ్లకి రైల్వే స్టేషన్కి తిరగాలి తెలుసా మీకు? ఏమనుకున్నారు అసలు? అంటే మీరు మా ఓడు రికవరీ ఆఫీసర్స్ అని చెప్పడానికి ట్రై చేస్తున్నాడంతే. నువ్వు ఆగ్రాని అసలు మిమ్మల్ని కాదు మా మీద మాట్లాడటం చేయాలనుకుని చూడు, అది దొరకాలి అప్పుడు చెప్తా. ఆయన పోయి పోయి మిమ్మల్ని మర్డర్ చేయాలా? రేయ్ అసలు దాన్ని కాదురా, దీన్ని చేయాలి. నీ యాక్చువల్లీ మిమ్మల్ని కార్తో గుద్దింది నేనే. ఏంటంటే డ్రైవింగ్? ఎవరండి మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చింది? సారీ. అయ్యో పర్లేదండి. నేను తాగి కరెక్ట్ రోడ్ లో వస్తాం, రాంగ్ రూట్ లో వచ్చి మీరే గుద్దేశారు. కొంప తీసి మీరు తాగారా? మీరు తాగారా? నేను తాగలేదండి, నా ఫ్రెండ్ తాగింది. అమ్మ అయితే పర్లేదు. నన్నెందుకు వెళ్ళి తాగుతావు? మీరు తాగరు కదా? లేదండి. తాగమాకండి, అస్సలు మంచి అలవాటు కాదు. అలా గురించి ఎందుకు? అసలు మీరు అమ్మాయినా పేపర్ తాగేటు మనుషులు గుద్దేటు పాపం చెట్టు మంచి కూలిపోయాడు. బాబాయ్ ఓవరాల్సి హాస్పిటల్ జాయిన్ చేసేస్తారు. బిల్లు ఎవరు కడతారు? మీరు కడతారు, ఈ పొట్టి కడతారా? తప్పు మీద బిల్లు మాదంట. అయ్యో పొట్టి నేను కట్టేస్తాను. ఊరుకోండి చచ్చా, బిల్లే కదా, నేను కట్టేస్తాను, నేను చూసుకుంటా. బాబాయ్ ఎక్కలాక్క బిల్లు పదేలు. అంటే ప్రతి మనిషి ఏదో తప్పు చేస్తూ ఉంటాడు. మరి ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశం అందరికీ రాదు. ఎరా అయితే ఉండొచ్చు, నాకు తెలీదు. సో ఆ అవకాశం నేను మీకు ఇద్దాం అనుకుంటున్నాను. ఎరా ఇవి మీకు కష్టమైతే నేను కట్టేస్తా. బావా ఎక్కలాక్ మొత్తం తేడాస్తుంది. అవునా? మీరే కట్టాలి, మీరు కడితేనే బాగుంటుంది అని. నేను కట్టేస్తా. థ్యాంక్ యూ మేడం, ఉంటాం. ఓకే. అంటే మీ బైక్ ఇరిగిపోయిందా? కాలిపోయిందా? పాడైపోయింది. పాడైపోయిందా? ఎంత మంచి బండో అల్లారు బుద్ధిగా పెంచుకున్నారా? అంటే అది నా ఫేవరెట్ బైక్ అండి, అది ఇష్టం, అందుకే అలా చెప్తున్నాను. నేను దాన్ని రిప్లేస్ చేస్తానండి. అయ్యో సూపర్ అండి మీరు. మీరంత మంచోరు, అమ్మాయి తాగి బ్రాండ్ ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఏం పట్టించుకోమాకండి, మీరు రీప్లేస్ చేస్తే చాలు. మేము వెళ్తాం. బ్రాండెడ్ కనుక్కో సరే. వెళ్తాం అంటే థ్యాంక్ యూ వెరీ మచ్. పద దేవుళ్ళు సారీ దేవతలు. ఏమండి ఒక్కసారి మీరు నన్ను ఏమండి అని అంటే మీ పేరు గుర్తురాక. బాబు మేస్టరు పేరు తెలియక పిలిచిందంట. తగ్గు దా. విన్నాం, మైకేల్ జాక్సన్, అందరూ ఎంజే అంటూ ఉంటారు. ఓకే సాహా, ఆ బైక్ రెడీ అయ్యాక చెప్పడానికి మీ నంబర్ కావాలి. రాసుకోండి. చెప్పండి. ఎక్కడ రాసుకుంటారు? అలా వచ్చారా? 9849181524. ఓకేనా? ఎవరిని పడితే వాళ్ళని ఏమండి అని పిలవమాకండి. లోపల ఎలా ఉంటుందో మీకు అర్థం కావట్లేదు. పిలవద్దు వెళ్తా. పిలవద్దు, ఊరికనే పిలవమాకండి. లోపల ఎలా ఉంటుందో మీకేం తెలుసు? అబ్బాయిలో అమాయకపు అబ్బాయిలో. అత్త ఇంకొక దోశ అయ్యే. ఇప్పటికే 13 తిన్నావురా, ఇంకెన్ని రో తింటావు? ఈ ఒక్కటి కాకుండా ఇంకొక 5 దోశలు అయ్యే. దేనికోసం ఇదంట? ఫోన్ కోసం వెయిటింగ్ అంట. చేస్తాదంట, కన్ఫర్మ్ చేస్తుందంట. ఒరే అట్లా ఫోన్ చూసుకొని కూర్చుంటే ఫోన్ వస్తుందా, ఫోన్లోంచి అమ్మాయి వస్తుందా? పోయి పని చూసుకోండ్రా. అత్తో నువ్వు దోశలు వేసుకోవే బాగుంటుందా? నోట్లో నుంచి ఒక్క మంచి మాట దగ్గర బాగా చెప్పింది బాబాయ్. నువ్వు ఆపే, ఇంకా ఫోన్ చేస్తుంది. ఏంటే ఏం చేస్తున్నావు? వాడికేనా ఫోను?
ఫోన్ చేసి ఏం చేద్దామని? వాడెవడో తెలుసా? ఒక దొంగ. ఎక్కడుంటాడో తెలుసా? బస్తీలో. ఆయన నీ రేంజ్ ఏంటి, వాడి రేంజ్ ఏంటి? పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా బుద్ధిగా ఉంటే మంచిది. ప్రియా, నిజంగా నిజంగా? నువ్వు అనుకుంటున్నట్టు అసలేం లేదు. నిజంగానా? ఐ జస్ట్ ఫీల్ లైక్ హీ సంథింగ్ స్పెషల్. దట్స్ ఆల్. ఏదో స్పెషల్ గిషల్ అని చెప్తున్నావుగా, ఇప్పుడు చెప్పు. నాకు చెప్పి ఇప్పుడు ఏంటో. చనిపోతున్నానని తెలిసి అసలు భయం లేకుండా అంత హ్యాపీగా ఎలా ఉంటున్నాడు? మిడిల్ క్లాస్ వాళ్ళంతేనే, వాళ్ళకి ధైర్యం ఎక్కువ. అతను దొంగ అయినా చాలా పద్ధతిగా మాట్లాడాడు కదే. దొంగలంతేనే, అవసరం కోసం దొంగలవుతారు తప్ప, లేకపోతే మనకన్నా మంచివాళ్ళు. తన గురించి తెలుసుకోవాలంటే ఎలా? ఏముంది, పక్కనే బస్తీ, వెళ్తే అంతా తెలుసుకోవచ్చు. మరి నేను వెళ్ళనా? ఓకే, వెళ్ళు. ఎవరాపారు నిన్ను? థ్యాంక్స్. పాపం పిచ్చిది. దీన్ని నేనే పంపించానండి. బాబాయ్ ఏంట్రా ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. చూస్తే ఏంటి, ఆ అమ్మాయి వస్తుందా, ఫోన్ అయినా చేస్తుందా? ఒక్కసారి వెనక్కి తిరగబాయ్. ఏంట్రా నీ బాధ? ఎంజీ, నీతో కొద్దిగా మాట్లాడాలి పర్సనల్లీ. మాకు పర్సనల్స్ ఉండవు, చెప్పండి. పైకి వెళ్ళి మాట్లాడుకుందామా? పైన పైన పర్సనల్గా పైకి వెళ్ళి. లే, 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 ఎక్కడ ఉంది, పోండి. అంటే ఇలాంటివి నాకు ఫస్ట్ టైము, పెద్దగా అలవాట్లేదు. పర్సనల్ గా అన్నాను. ఇది ఇది పర్సనలేగా. మీరు ఏదో మాట్లాడాలన్నారు. నువ్వు దొంగవా? చిచ్చే, నేను దొంగనేంటి? ఏం మాట్లాడుతున్నారు? నేనేంటి దొంగ ఏంటి? చిచ్చి సరిగ్గా వినడా లేదారా? ఏం మాట్లాడుతున్నాడు రా? చెప్పు. దొంగతనాలంటే నువ్వు దొంగవా? మానేస్తావా? అమ్మో, మానేస్తే మామూలు పరిస్థితి ఏంటి? బనీన్లు అండర్వేర్లు కొనుక్కోవాలి కదా, అంటే ఖర్చులకు కూడా కావాలి కదా. నా కోసం మానేస్తావా? నీకోసమా? మీకోసం అంటే మానేస్తా. మానేస్తావా? అలాంటి కమిట్మెంట్లు ఏమి ఇవ్వకరా, మేము పొడగలనుకోవాలా? ఇప్పుడు ప్రియా హ్యాపీ. నా నంబర్ ఉందిగా. ఎక్కడ? మీరే తీసుకున్నారు. ఇప్పుడు వరకు ఫోన్ లేదు, మెసేజ్ లేదు. ఎంత బాధపడుతున్నాను తెలుసా? ఐఎమ్ సారీ. ఇప్పుడే మెసేజ్ చేస్తా. బైక్ కీస్. ఓ, అయిపోయిందా? ఓకే, ఇంకా నేను వెళ్తా. పర్లేదు పర్లేదు. బైక్ సెట్ అయిపోయింది. పిచ్చెక్కిందే మైనా, మస్తుకున్నది జానా, ముస్తాబైనది మీనా, పక్కనుల దాన్న, నీ మీదే మనసైనా, ఏమైనా ఏదైనా నేను విడిచుండగలనా? ఇలా బుల్ గేములో నా కొత్త రకం విన్నర్ అవుతున్నా, నా హార్ట్ ఫోన్లో నా లవ్ సిమ్మే నేనే వేస్తున్నా. న్యూ ట్రెండ్ నేను కూడా నిన్ను చూసి ఫాలో అవుతున్నా, నీకోసం నేనున్నా వస్తున్నా.
సౌండ్తో బ్రతికేస్తానా నూరేళ్ళు మున్ను ముద్దుగా ఎరుపెక్కే నీ చెక్కిళ్ళు అందుకే నాకెక్కిళ్ళు ఏదోలా నువ్వే వచ్చి నన్ను అచ్చి పుచ్చి గిచ్చి అరగమత్తుగా చిత్తుగా చేసేసి మబ్బుల్లో ఇల్లే కట్టి అరే అందులో నిన్నే పెట్టి నిన్ను లాలించి పాలించని లబుల్ గేమ్లో నా కొత్త రకం విన్నర్ అవుతున్నా నా హార్ట్ ఫోన్లో నా లవ్ సిమ్మే నేనే వేస్తున్నా యు ట్రెండ్ నేను కూడా నిన్ను చూసి ఫాలో అవుతున్నా నీకోసం నేను నా వస్తున్నా నా మనసులోన లేదే ఇంకా నీకోసం వేచున్న టైమే రాక నీ చుట్టూ వైఫైలా తిరిగొచ్చాక నన్నే మార్చేశాక మాటల్లో మత్తును పెంచి నన్ను ఊహల్లోను నుంచి సరికొత్తగా చిత్తుగా ఎత్తులు వేసేసి నాలోనే లేననిపించి అరే నీ మీద లవ్వుని పెంచి నిన్ను ప్రేమిస్తూ ఉంటానని లవ్వుల్ గేమ్లో నా కొత్త రకం విన్నర్ అవుతున్నా నా హార్ట్ ఫోన్లో నా లవ్ సిమ్మే నేనే వేస్తున్నా యు ట్రెండ్ నేను కూడా నిన్ను చూసి ఫాలో అవుతున్నా నీకోసం నేను నా వస్తున్నా రేయ్ రేయ్ రేయ్